ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నా పేరు శర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈ రోజు నేను టీడీపీ కార్యకర్తలతో, బూత్ ఇన్ఛార్జెస్ తో, ఎన్ టీమ్ తో, మహిళా శక్తితో డోర్ టు డోర్ ఎన్టీఆర్ నగర్ లో 11th డివిజన్ లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తానండి. ఇక్కడ మెయిన్ గా అండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే ఒకటే అంటున్నారు, మీరు ఇంత కష్టపడినక్కర్లేదమ్మా, 100% మా ఓటు టీడీపీకే అని. వైసీపీ వల్ల మేము చాలా అంటే చాలా మోసపోయాము అని. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం పెన్షన్ అండి. పెన్షన్ రావట్లేదు, ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోతుంది, పెన్షన్ కట్ చేసేస్తున్నారు. మాకు రెంట్ హౌస్ ఉన్నా పెన్షన్ కట్ చేసేస్తున్నారు, మాకు సొంత ఇల్లున్నా పెన్షన్ కట్ చేసేస్తున్నారు. ఏదో ఒక రీజన్ చెప్పి మా పెన్షన్ కట్ చేసేస్తున్నారు. మేము మా పిల్లల చదువుకి మేము అకౌంట్ లో మనీ డిపాజిట్ చేసిన హోమ్ లోన్ అని కట్ చేసేస్తున్నారు. ఇల్లు రావట్లేదు అని చెప్తున్నారు. ఇల్లు రావట్లేదు అండ్ టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 47,000 హౌసెస్ అండి, టిట్కో ఇల్లు, హై అండ్ టెక్నాలజీ, గ్రనైట్ తో చేశారండి. అవన్నీ ఇచ్చేస్తారు, మూల పడిపోయి ఉన్నాయి. ఈ రోజు నిజంగా ఆ ఇల్లు పేద ప్రజలకి ఇచ్చుంటే ఎంతో హ్యాపీగా సుఖ సంతోషాలతో భర్తతో, పిల్లలతో, భార్యతో ఉండేవాళ్ళండి. ఇది ఒకటే కాదండి, మీరు డ్రైనేజ్ తీసుకోండి. ఇక్కడ ఈ రోడ్ లో ఉన్నాం, కానీ ఎంత కంపు కొడుతుందో మీ అందరికీ తెలుసు. చాలా మురికి, చెత్త, కంపు ఉంది. ఇదేం న్యాయం అండి? అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 90% అయిపోయింది. టీడీపీ ప్రభుత్వం వస్తే 100% అది పూర్తవుతుందండి. ఇది ఒకటే కాదు, టీడీపీ ప్రభుత్వం చాలా పథకాలు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్, 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటుంటే 15,000, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తున్నారు. అండ్ అదే విధంగా రైతులకి 20,000 ఇచ్చి ఆదుకుంటున్నారండి. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే ఎంతో అభివృద్ధి చేస్తారండి. May 13th ఎలక్షన్స్ మీ చేతుల్లో ఉంది. మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు అనుకున్నాను. 2014 to 2019 అండి, నారాయణ గారు ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు. మీ అందరికీ తెలుసు దర్గా ఎంత పవిత్రమైనదో. కానీ ఈ రోజు దర్గా ఏ స్టేట్ లో ఉందండి? దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. నెక్లెస్ రోడ్ స్ట్రక్చర్ కడదాం అనుకున్నారు, కానీ ఈ రోజు నెక్లెస్ రోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇది ఒకటే కాదండి, చాలా మంది యూత్ మొన్నటి నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేస్తున్నారు. ముఖ్య కారణం అభివృద్ధి. 5 ఏళ్ళు అయింది వైసీపీ పార్టీ వచ్చి, కానీ అభివృద్ధి ఎక్కడుంది? నిజంగా అభివృద్ధి చేసుంటే, టీడీపీ చేసిన అభివృద్ధి ఇంకా కొనసాగించుంటే ఎంతో ఇప్పటికీ నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి అయ్యేదండి. మెయిన్ ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. అందుకే యూత్ చాలా వరకు వైసీపీ నుంచి టీడీపీకి మారిపోతున్నారు. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అప్పుడు ఎకనామీ డెవలప్ అవుతుందండి. మీ అందరికీ తెలుసు, అనంతపూర్ లో కియా మోటార్స్ వచ్చినప్పుడు, కేవలం ఒక్క కంపెనీ వచ్చినప్పుడు 2014 to 19 లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినప్పుడు 10,000 మందికి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారండి, ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే 20 లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాను. జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చి ఎవరైతే జాబ్ వెతుక్కుంటున్నారో ప్రతి ఒక్క నెల 3,000 రూపాయలు ఇస్తాను అండి. ఖచ్చితంగా చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలోళ్ళ దాకా ఎన్నో పథకాలు ఉన్నాయండి. ఇంకా నిర్ణయం మీ చేతుల్లో ఉంది. రెండోట్లు టీడీపీకి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి, ఎంపీగా విపిఆర్ గారికి వేసి మనందరం నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దామండి. ఇంకొకటండి, నిజంగా ప్రతి ఒక్కరూ విసిగిపోయారండి, ప్రతి ఒక్కరూ మోసపోయారు, ఖచ్చితంగా మోసపోయారు. ఎందుకంటే ఈ పాటికే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా ఉండాలి. మనం 2024 లో ఉంటున్నామండి, కానీ మనం ఎక్కడో వెనకబడిపోయాం. నిర్ణయం మీ చేతిలో ఉంది. ఖచ్చితంగా మీరు టీడీపీకి ఓటేయండి. మనం అందరం కలిసి మన నారాయణ గారిని, మన విపిఆర్ గారిని, మన చంద్రబాబు నాయుడు గారిని, మన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపిద్దాం. నమస్తే.